కోరుతున్నాను. అదేవిధంగా ఎస్పీ సార్ నరసింహ సార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆర్డీఓ సార్ గారిని, అదేవిధంగా ఎంఆర్ఓస్, అదేవిధంగా శంకర్ నాయక్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ దొంతకాని శ్రీనివాస్ గారు, గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ తనీరు మల్లికార్జున్ గారు, గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు, గౌరవ నేరేడు జిల్లా మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, గౌరవ అరుణ్ దేశ్ముఖ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, అంతేనా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఓకే, గౌరవ రాధికా దేశ్ముఖ్ గారు, మరి వేదిక పొందిన పెద్దలందరికీ, ప్రియ మిత్రులు మల్లయ్య గారు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, అధికారులు అందరికీ పేరు పేరున, అదేవిధంగా నాకు ఎంతో ప్రియమైన నా అక్కలు, చెల్లెళ్ళు, మీడియా మిత్రులు, మీడియా, సోషల్ మీడియా విలేకరులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ముందుగా క్షమించాలని కోరుతున్నా. ఒక్కొక్క చోట ఆలస్యమై మీ దగ్గర రావడం 2 గంటలు ఆలస్యమైంది, సారీ. అయినా సరే ఈరోజు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, మాట్లాడింది 2.5 కోట్ల రూపాయలతో కొత్త సిటీ స్కాన్ మిషన్ పెట్టించినాం. మన పిల్లలకి సరి అయిన మౌలిక సదుపాయాలు ఉండాలని 4.5 కోట్లతో కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టించినాం. 7.5 కోట్లతో కొత్త గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. అదేవిధంగా ఇరిగేషన్ కి, R&Bకి కొత్త ఆఫీస్ బిల్డింగ్లు నిర్మాణం చేస్తున్నాం. హుజూర్ నగర్ పట్టణానికి అన్ని విధాలుగా మరి పరిశుభ్రంగా ఒక మంచి నగరంగా డెవలప్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ 150 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేది మంజూరు చేయించిన, ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నాం. హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 80 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేయించి పనులు మొదలు పెట్టినాం. కృష్ణా నది ఒడ్డున ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకి కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కొన్ని 100 కోట్ల రూపాయలతో, కొన్ని 1000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయిస్తున్నాం. హుజూర్ నగర్ లో ప్రతి ఎకరాకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీరే కాకుండా కృష్ణా నది నుంచి, మూసీ నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడ లిఫ్ట్ చేసి కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నిర్మాణం చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో కొత్త సబ్స్టేషన్లు నిర్మాణం చేయించినాం. మన ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి దేవాలయానికి అభివృద్ధికి కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. మన ప్రాంతంలో జాన్పూర్ దర్గా అభివృద్ధికి కొన్ని 1000 కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం. హుజూర్ నగర్ పట్టణానికి, చిన్న పట్టణానికి ఎక్కడ ఉండదమ్మా, హుజూర్ నగర్ పట్టణానికి టౌన్ లోకి కాలుష్యం ఉండకూడదు, లారీలు రావద్దని హుజూర్ నగర్ చుట్టూ ఒక రింగ్ రోడ్ కట్టించిన 28 కోట్లతో. మన పిల్లలకి మెరుగైన విద్య ఉండాలని కోదాడులో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయం కట్టిస్తున్నాం. కోదాడులో 100 పడకల హాస్పిటల్ కట్టిస్తున్నాం. మరి హుజూర్ నగర్ లో, కోదాడులో ఇక్కడ 200 కోట్లతో, అక్కడ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తున్నాం. విద్యలో, వైద్యలో, మౌలిక సదుపాయాల్లో, ఇండ్ల విషయంలో హుజూర్ నగర్, కోదాడు నియోజకవర్గాలు రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబడాలని ముందు తీసుకుపోతున్నాం.
ఒకనాడు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ మేళ్ళ చెరువు అంటే మట్టంపల్లి మండలం అంటే రాష్ట్రంలోనే ఒక మూలకు ఉండేది. కృష్ణానది నొద్దు ఉండేది, ఎవరు పట్టించుకోబడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ తో పోటీ పడేగా కొన్ని విధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ తీర్చిదిద్దామని చెప్పిన మనం చేస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 18.2 కోట్లు 4,500 కుటుంబాలకు ఇవ్వడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. సెల్ ఫోన్స్ బాధ్యతలని మీరు నీతి నిజాయితీతో చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఏ ప్రజాప్రతినిధి పైన ఏ అధికారి పైన అవినీతి ఆరోపణలు వస్తే లేదా అహంకారపూరిత ప్రవర్తన వస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. 31,000 చింద్రపాలెం మండలం దొండపాడు 60,000 రూపాయలు, అడ్లూరు కందుకూరి కోటయ్య 15,500, మేలచెరువు మండలం దాచేపల్లి వెంకట నరసయ్య 51,500, మేలచెరువు పేరపూడి మాధవరావు 35,500, మేలచెరువు నుంచి జనిగ సాయి కుమార్ 49,000, గౌరవపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం షేక్ దస్తగిరి 27,500, గాడుగుబండ మెండ కీర్తి 55,000, మెండ కీర్తి గాడుగుబండ 55,000, ముస్సేల సరిరెడ్డి అమరారం 67,000. ఎప్పుడే లేదు సార్, ఎప్పుడే చాలే కానీ చాలా ఏం చేయాలి ఓకే